Like Joseph's brothers tried to get rid of him, let him send him to Egypt. యోసేపు సహోదరులు యోసేపుని చంపివేయాలనుకున్నారు, ఐగుప్తుకు పంపించారు. And God from heaven said, thank you very much. పరలోకం నుండి దేవుడు చెప్పాడు, మీరు బాగా మంచి పని చేశారు. That is where I want to take Joseph, because I want to make him the ruler. నేను ఆయన అక్కడికే తీసుకెళ్లాలనుకున్నాను, అక్కడే ఆయన నాయకుడిగా ప్రధానమంత్రిగా చేయాలనుకున్నాను. And after he became the ruler, ఆయన ఒక అధిపతి అయిన తర్వాత those same brothers come to him and say, please give me some food. ఆ సహోదరులే దగ్గరికి వచ్చి మాకు కొద్దిగా ఆహారం ఇవ్వని అడిగారు. And Joseph gives them food. యోసేపు ఇచ్చాడు ఆహారాన్ని. He doesn't say, oh, you treated me badly, I will not, you starve to death. లేదు, నాకు ఇంత ఘోరం చేశారు, మీరు ఆకలితో అలమటించి చచ్చిపోవాలని లేదు. Godly man does not do like that. ఒక దైవజనుడు ఆ విధంగా చేయడు. He said, you my brothers, you tried to do evil to me. నా సహోదరులారా, మీరు నాకు కీడు చేయ తలంచితిరి. I read to you Romans 8:28 in the New Testament. రోమా 8:28 కొత్త నిబంధనలో చదివాం. Now let me read to you Romans 8:28 from the Old Testament. పాత నిబంధనలో రోమా 8:28 ఒకటి ఉంది, అది చదువుదాం. Have you seen that? చూసారా మీరు ఎప్పుడైనా? Genesis chapter 50. ఆదికాండం 50. This is the Romans 8:28 of the Old Testament. పాత నిబంధనలోని రోమా 8:28 ఇది. Genesis 50. ఆదికాండం 50. This is what Joseph tells others. యోసేపు తన సహోదరులతో అంటున్న మాటలు ఇవి. Genesis in chapter 50. ఆదికాండం 50 verse 20. 20వ వచనం. As for you, you meant evil against me, but God meant it for good, in order to bring this good result and to preserve many people alive. మీరు నాకు కీడు చేయను ఉద్దేశించిదిగా, నేటి దినమున జరుగుతున్నట్లుగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. This is the Romans 8:28 of the Old Testament. పాత నిబంధనలో ఉన్న రోమా 8:28 ఇది. You meant it for evil. మీరు కీడు చేయడానికి ఉద్దేశించారు, God made it for good. కానీ దేవుడు మేలు చేశాడు. You poured this poisonous water on me. మీరు నాకు ఆ విష ప్రయోగం చేసి నీటిచ్చారు, కానీ but God made it a sweet glass of water for me. కానీ దేవుడు మధురమైన నీటిగా వాటిని మార్చాడు. This is how Joseph understood it. యోసేపు ఈ విధంగా అర్థం చేసుకున్నాడు. He never had a Bible. ఆయనకి బైబిల్ లేదు. He did not have the Holy Spirit. పరిశుద్ధాత్మ లోపల కలిగి లేడు. He did not know about Jesus Christ. యేసుక్రీస్తు ప్రభు గురించి తెలియదు. He never read Romans 8:28. రోమా 8:28 చదవలేదు. But he could say this. కానీ ఆయన చెప్పగలిగాడు. Why? ఎందుకు? Because he knew God. ఎందుకంటే ఆయనకి దేవుడు తెలుసు. Imagine a man without the Bible could say that. చూడండి, బైబిల్ లేకుండానే ఒక వ్యక్తి చెప్పగలిగాడు ఈ విధంగా. Without the Holy Spirit. పరిశుద్ధాత్మ లేకుండా. How much more we can say? మరి మనం మరింత ఎక్కువగా చెప్పాలి మనం. You can tell people who done evil to you. నీకు కీడు చేసిన వారితో ఈ విధంగా చెప్పొచ్చు. Genesis 50:20 you can tell them. మీరు చెప్పొచ్చు ఆదికాండం 50:20. Somebody who did great evil to you. నీకు ఎంతో ఘోరమైన దుష్కార్యం చేశారు నీ ఎడల. My dear friend. నా ప్రియ స్నేహితుడా. Or my dear enemy. నా ప్రియ శత్రువా. You decided to do evil to me. నీవు నాకు కీడు చేయడానికి ఉద్దేశించావు. But God, కానీ దేవుడు అయితే, I am a child of God. He దేవుని బిడ్డని. turned it for good. దేవుడు నా మేలు కోసం దాన్ని మార్చాడు. He turned it for good so that I can bless you today. నాకు మేలుకరంగా మార్చాడు, ఎందుకంటే నేను ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లు. Even though you are my enemy, I can help you today. కాబట్టి నువ్వు నా శత్రువు అయినా కానీ నీకు ఇప్పుడు సహాయం చేస్తాను. That is true Christianity. అది నిజమైన క్రైస్తవ్యం. Where we love our enemies. మన శత్రువుల్ని ప్రేమిస్తాం. Because they are doing good to us. ఎందుకంటే వాళ్ళు మనకు మేలు చేస్తున్నారు. We bless those who curse us. మనల్ని శపించు వారిని మనం దీవిస్తున్నాం. They are also doing good to us. ఎందుకంటే వాళ్ళు ఆ విధంగా మేలు చేస్తున్నారు. We pray for those who treat us badly. మనల్ని తప్పుగా చూసే వారి ఎడల ప్రార్థిస్తున్నాం. Because they are also doing good to us. వాళ్ళు కూడా మేలు చేస్తున్నారు మనకి. I'll give you some example from our church. మన సంఘం నుంచి ఒక సంఘం తరపున ఒక ఉదాహరణ ఇస్తాను. When some people get transferred from other places to Bangalore. బెంగళూరుకి వేరే ప్రాంతాల నుంచి ట్రాన్స్ఫర్ అయ్యారు. They belong to some Baptist Pentecostal church. some church they belong to. వేరే సంఘం నుంచి వచ్చారు వాళ్ళు. And they come to Bangalore. బెంగళూరు వచ్చారు. So they asked their pastor. వాళ్ళ పాస్టర్ ని వాళ్ళు అడిగారు. Now I am going to Bangalore. Which church shall I go to? ఇప్పుడు నేను బెంగళూరుకి వెళ్తున్నాను, ఏ సంఘానికి వెళ్ళమంటారు అని వాళ్ళ పాస్టర్. Many pastors tell them. అనేక మంది పాస్టర్లు చెప్పారు. You go to any church in Bangalore, but don't go to Zach Punen's church. నువ్వు ఏ సంఘానికైనా వెళ్ళి బెంగళూరులో జాక్ పునెన్ సంఘానికి మాత్రం వెళ్ళొద్దని చెప్పారు. It is all false teaching. Don't. అదంతా తప్పుడు బోధలు ఆయన చేసేయన్ని. They never heard of Zach Punen till then. అసలు ఎంతకాలం జాక్ పునెన్ అంటే ఎవరో తెలియదు వాళ్ళకి. First time they are hearing. మొట్టమొదటి జాక్ పునెన్ గురించి వింటున్నారు వాళ్ళు. Some man called Zach Punen in Bangalore who is teaching false things. ఓహో, జాక్ పునెన్ అనే ఒక వ్యక్తి బెంగళూరులో తప్పుడు బోధలు చేస్తున్నాడు. So you know what they do? ఏం చేస్తారో తెలుసా? They say, let me go there and find out what he is teaching. What is this false teaching? సో అసలు ఏంటో ఆయన చేసే తప్పుడు బోధలు ఏంటో చూద్దామని వస్తారు సంఘానికి. Otherwise they never have come. లేదంటే అసలు వాళ్ళు రారు అక్కడికి. But because they were warned. ఎందుకంటే వాళ్ళని హెచ్చరించారు వీళ్ళు. They come and sit there. వాళ్ళు వచ్చి కూర్చుంటారు. One message. ఒక్క వర్తమానం. And they are gripped. వాళ్ళు పట్టబడతారు by God.
దేవుని చేత పట్టబడతారు. And 25 years later they are still sitting in our church. 20 సంవత్సరాల తర్వాత కూడా వాళ్ళు మన సంఘ సభ్యులుగా ఉంటారు వాళ్ళు. So I have to go and thank that pastor. నేను వెళ్ళి ఆ పాస్టర్ గారికి ధన్యవాదాలు చెప్పాలి. Thank you very much for warning. కాబట్టి కొంతమందిని మీరు పంపించారు, అందుని బట్టి వందనాలు. Now I'll tell you a story about my wife. ఇప్పుడు నా భార్య గురించి ఒక సాక్ష్యం చెప్తాను. She was studying in Christian Medical College, Vellore, to be a doctor. క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ వెల్లూరులో ఆమె డాక్టర్గా చదువుతుంది. So in final year they had to go to Madras for their practical examination. ఫైనల్ ఇయర్ లో మద్రాసు వెళ్ళి ప్రాక్టికల్ ఎగ్జామ్స్ రాయాలి. So there in the practical examination, ఆ ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ లో this Hindu lady with mark on the forehead was the examiner. ఒక హిందూ స్త్రీ ఉంది, ఆమె ఒక ఎగ్జామినర్ గా. My wife was doing very well in every subject. కాబట్టి నా భార్య ప్రతి సబ్జెక్ట్ లో కూడా బాగా చేస్తుంది. Practical she was sure she'll get 100%. ప్రాక్టికల్ ఆమెకు 100కి 100 మార్కులు వస్తాయి. Only 5 minutes exam. ఇది 5 నిమిషాలు అది చూడటం. So she went in. ఆమె వెళ్ళింది. And this man saw my wife, no ornaments, no jewelry. నా భార్యకి ఆభరణాలు లేవు, బొట్టు లేదు, ఏమి లేవు. This is one of these special Christians. ఓహో, ఏదో పెద్ద స్పెషల్ క్రైస్తవురాల్లాగా ఉంది. Never asked her any question. అసలు ఏం అడగల ప్రశ్న. You people think you're so proud. మీరేదో గర్విష్ఠులు, మీరేదో అనుకుంటారు. You think you know everything. మీకు మొత్తం తెలుసని మీరు అనుకుంటారు. Kept on shouting at her for 5 minutes. 5 నిమిషాలు ఆమె అరవటమే సరిపోయింది. Okay, go. Failed. వెళ్ళు, నువ్వు ఫెయిల్ అయిపోయావు, వెళ్ళనింది. Didn't even ask any question. అసలు ఇంతకు ఏ ప్రశ్నే అడగలేదామా. What unrighteousness. నిజంగా ఎంత అవినీతి ఇది. Failed. ఫెయిల్ అయిపోయావు. And that was her best subject. ఆమెకి ఇష్టమైన సబ్జెక్ట్ అది. So she has to spend 3 more months in Vellore. ఆ తర్వాత వెల్లూరులో ఇంకో 3 నెలలు ఉండాల్సి వచ్చింది. You know what happened in those 3 months? ఆ 3 నెలలు ఏం జరిగిందో తెలుసా? I went to Vellore. నేను వెల్లూరు వెళ్ళాను. And I meet her. నేను ఆమెను కలుసుకున్నాను. And Brother Baksing suggested our marriage. ఆ బక్సింగ్ గారే మాకు పెళ్లి చూశాడు. So I told her, నేను ఆమెకు చెప్పాను, if it were not for that evil woman, you would not be here. ఆ దుష్టురాలైన స్త్రీ ఆ రోజు అక్కడ లేకుండా ఉంటే ఈ రోజు నువ్వు ఉండేదానే కాదు. If I can meet her somewhere, I will go and thank her so much. ఈ రోజు నాకు ఆమె కనపడినట్లయితే వెళ్ళి ధన్యవాదాలు చెప్తాను. Thank you for failing my wife. నా వైఫ్ ని ఫెయిల్ చేసినందుకు వందనాలు. You are the one who fulfilled God's plan for her. దేవుని ప్రణాళిక నెరవేర్చిన దాంట్లో నీకు భాగం ఉంది. This is the truth. ఇది జరిగిన. I'm not telling you a story. ఇదేదో కల్పించి చెప్పట్లేదు, జరిగిన యథార్థమైన సంఘటన. I can tell you many stories like this. ఈ విధంగా నేను అనేకమైన చెప్పొచ్చు. My permanent address, నా శాశ్వత చిరునామా is Romans 8:28. రోమా 8:28. My other address ఇంకో చిరునామా కూడా ఉంది. is Genesis 50 verse 20. ఆదికాండము 50:20. I've got 2 addresses. కాబట్టి నాకు 2 చిరునామాలు ఉన్నాయి. I want to encourage all of you. కాబట్టి మీ అందరిని ప్రోత్సహిస్తున్నాను. Make these your permanent address. కాబట్టి దీన్ని మీ శాశ్వత చిరునామాగా చేసుకోండి. You will thank the people who do evil to you. కాబట్టి ఎవరైతే మీ కీడు చేస్తారో వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తారు. My wife immediately did not understand that. నా భార్యకి వెంటనే అది అర్థం అవ్వలేదు. She felt so discouraged. My best subject I have failed. ఎంతో నిరుత్సాహపడింది. అయ్యో, నాకు ఎంతో ఇష్టమైన సబ్జెక్ట్ నేను ఫెయిల్ అయ్యానే. She comes back to Vellore discouraged. వెల్లూరుకి ఎంతో నిరుత్సాహపడి వచ్చింది. But God is watching from heaven. కాబట్టి కానీ దేవుడు పరలోకం నుండి చూస్తూ ఉన్నాడు. And God is smiling. దేవుడు నవ్వుతూ చిరునవ్వుతూ ఉన్నాడు దేవుడు. My daughter does not know what a surprise I have for her. కాబట్టి నా కుమార్తెకి ఈ సంగతి తెలియదు, నేను ఏమి దాచిపెట్టానో ఆశ్చర్యకరంగా ఇస్తాను. She doesn't know. ఆమెకు తెలియదు. Only later on she realizes. ఆ తర్వాత ఆమె గ్రహించగలిగింది. So sometimes you may realize only later. కొన్నిసార్లు ఎంతో కాలం తర్వాత మనం గ్రహిస్తాం. But there are 2 conditions. కానీ 2 షరతులు ఉన్నాయి. You must love God more than anything else. మరి దేనికంటే కూడా ఎక్కువగా దేవుణ్ణి ప్రేమించాలి. You must have only one desire to fulfill God's plan. దేవుని ప్రణాళికను మాత్రమే నెరవేర్చాలనే ఒక కోరిక ఉండాలి. It's the end of our conference. ఇది మన కాన్ఫరెన్స్ చివరిలో ఉన్నాం. You can go home with that promise. మీరు ఈ వాగ్దానంతో ఇంటికి వెళ్ళండి. Now you know, change your permanent address. ఇప్పుడు మీ శాశ్వత చిరునామాను మార్చుకోండి. To Romans 8:28. రోమా 8:28. And Genesis 50 verse 20. ఆదికాండం 50:20. And live there. అక్కడ నివసించండి మీరు. And you will be able to thank God for the people who do harm to you. కాబట్టి మీకు కీడు చేసే వారి యేళ్ళ మీరు ఎంత ధన్యవాదాలు తెలియజేస్తారు. To fail you. మిమ్మల్ని ఫెయిల్ చేసే వాళ్ళని, do evil to you, మీకు కీడు చేసే వాళ్ళని, మోసం చేసే వాళ్ళని, anything, ఏం చేసినా it
will work for your good. మీ మేలు కోరకే సమకూర్చబడి జరుగుతాయి. I am more certain about that than whether the sun will rise tomorrow morning. రేపు ఉదయం సూర్యుడు ఉదయిస్తున్నాడు ఎంత నిశ్చయమో దానికంటే ఎక్కువగా నిశ్చయంగా చెప్తున్నాను దీన్ని. Heaven and earth will pass away, one day the sun will stop rising. ఆకాశము భూమి గతించిపోతాయి, ఒకనొకరు సూర్యుడు ఉండడు ఉదయించడానికి. God's word will never pass కానీ away. దేవుని యొక్క వాక్యం గతించదు. That is what we believe. దాన్నే మనం నమ్ముతున్నాం. That is why we are disciples of the Lord Jesus Christ. అందుకే మనం యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యులుగా ఉన్నాం. That is why we believe Jesus Christ is the only way to the Father. అందుకే యేసుక్రీస్తు ప్రభు మాత్రమే తండ్రి యొద్దకు వెళ్ళడానికి ఏకైక మార్గం. No one comes to the Father but by me. నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవడునూ రాలేడు. Because there are three things that make Jesus Christ unique. యేసుక్రీస్తు ప్రభు వారు ప్రత్యేకమైన వ్యక్తి అని చెప్పడానికి మూడు విషయాలు. All the other religious leaders in the world. మిగిలిన మత నాయకుల కంటే ఒకటి. He was the only one born of a virgin without a human father. మానవుడైన తండ్రి లేకుండా కన్య గర్భాన జన్మించిన ఏకైక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు. No religious leader was like. ఏ మత నాయకుడు కూడా ఆ విధంగా లేడు. Number 2. రెండవదిగా he is the only one who said, I am born to die for the sins of the world. ఈ లోక పాపముల గురించి మరణించటానికే నేను పుట్టానని చెప్పిన ఏకైక వ్యక్తి. No religious leader said that I have come here to die for the sins. ఏ మత నాయకుడు చెప్పలేదు మీ పాపముల గురించి మరణించటానికి నేను వచ్చానని. Number 3. మూడవదిగా he is the only one who rose from the dead never to die again. మరణించి పునరుద్ధరణై ఆ విధంగా జీవిస్తున్న వ్యక్తి ఏకైక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు. Born of a virgin, కన్య గర్భమున జన్మించిన died వాడు, for the sins of the world, లోక పాపముల గురించి మరణించిన rose వ్యక్తి, from the dead. మరణం నుండి పునరుద్ధరణ That is why I believe in Jesus Christ. అందుకే నేను యేసుక్రీస్తు ప్రభువును That is why I believe he is the only way, the truth and the life. అందుకే ఆయనే మార్గము సత్యము జీవమై ఉన్నాడు. And he can make everything work for your good. సమస్తం మన మేలు కొరకే సమకూర్చి జరిగించేవాడు. For example, ఉదాహరణకు when the disciples went into the sea, Lake of Galilee, శిష్యులు గలిలయ సముద్రంలోకి వెళ్ళారు. there was a storm. అక్కడ ఒక తుఫాను That వచ్చింది. looks like evil. అది ఒక దుర్మార్గం, అది ఒక But చెడుగా Jesus కనపడింది. stilled the storm. Jesus stopped that storm. యేసుక్రీస్తు ప్రభువారు దాన్ని నిమ్మళపరిచాడు. Then they understood. అప్పుడు వాళ్ళు అర్థం చేసుకున్నారు. Good thing the storm came because we could see the power of Jesus. ఆ తుఫాన్ రావటం మంచిది, దాని ద్వారా యేసుక్రీస్తు ప్రభు యొక్క శక్తి ప్రభావం వాళ్ళు తెలుసుకున్నారు. So even if there's a storm that comes into your life, నీ జీవితంలో ఒక తుఫాన్ వచ్చినట్లయితే give thanks. God will show you his power to stop దేవునికి it. వందనాలు చెల్లించు, దాని ద్వారా ఆయన శక్తిని మీరు తెలుసుకుంటారు. We must pray to God about everything. ప్రతి దాని గురించి మనం దేవునికి ప్రార్థించాలి. When you're sick, ఒకవేళ మీరు వ్యాధి బారిన children పడ్డప్పుడు, are sick, చిన్న బిడ్డలు pray for them. వారి గురించి ప్రార్థించండి. Teach them to pray for little things, big things, చిన్న వాటి గురించి పెద్ద వాటి గురించి ప్రార్థించడం నేర్పించండి. everything. సమస్త విషయాల్లో. Little children must pray, teach them to pray for the smallest little thing. కాబట్టి చిన్న బిడ్డలకు అతి చిన్న విషయాల గురించి కూడా ప్రార్థించడం నేర్పించాలి. Lord Jesus, I lost my pencil. Can you tell me where it is? ఓ యేసు ప్రభువా, నా పెన్సిల్ నేను పోగొట్టుకున్నాను, ఎక్కడుందో నాకు సహాయం Small చేయండి. thing and big thing. చిన్న విషయాలు పెద్ద విషయాలు. Teach your children to pray for everything. సమస్త విషయాల గురించి ప్రార్థించాలని మీ చిన్న బిడ్డలకు That is నేర్పించండి. the way we must bring up our children. ఆ విధంగా మన బిడ్డలు మనం పెంచాలి.